సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా సిటీ కేబుల్ లియో శ్రీచక్ర సంయుక్త ఆధ్వర్యంలో పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో భాగంగా పటమట జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీలలో పాల్గొని రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాలలో భాగంగా సిటీ కేబుల్ లియో శ్రీచక్ర ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ముగ్గుల పోటీలను ప్రారంభించారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా ఈ సంబరాలు జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పటమట జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో జరిగిన ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలతో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందా అన్నట్లుగా జరిగాయి. ఈ సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని చూడచక్కని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, గత 35 ఏళ్లుగా సిటీ కేబుల్ సంస్థ కేబుల్ ప్రసారాలను అందిస్తూ నంబర్ 1 ఛానల్గా నిలిచిందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందనీయమని అన్నారు. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ ఆశయాలను పొట్లూరి సాయిబాబు కొనసాగిస్తున్నారని చెప్పారు. సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లుగా పోటీలు నిర్వహించారని అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దారని ప్రశంసించారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ, సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ 61వ జయంతి ఉత్సవాలలో భాగంగా సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించామన్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా మహిళలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలియజేశారు. హిందువుల పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి అని, ఈ పండుగ ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. సంక్రాంతి సంప్రదాయాలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోటీలో గెలుపొందిన విజేతలకు జనవరి 28న స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి కార్యక్రమాల్లో అందజేస్తామన్నారు. మహిళలు వేసిన ప్రతి ముగ్గు చాలా బాగుందని, విజేతలను ఎంపిక చేయడం న్యాయ నిర్ణేతలకు కూడా కష్టంగా మారిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కో స్పాన్సర్స్గా ఆహా షోరూమ్, చెరీస్ వ్యవహరించాయి. పోటీల్లో గెలుపొందిన తొలి ముగ్గురు విజేతలకు ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, అలాగే 10 మందికి ప్రోత్సాహక బహుమతులు, పోటీల్లో పాల్గొన్న వారందరికీ పార్టిసిపెంట్ బహుమతులు అందజేశారు. ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. దీక్ష విరమణకు తరలివచ్చిన భవానీలతో ఇంద్రకీలాద్రి రుద్రవర్ణంతో ఎరుపెక్కింది. దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 2వ రోజు కొనసాగుతోంది. జయ దుర్గా, జయ జయ దుర్గా అంటూ భక్తుల శరణఘోషతో ఇంద్రగిరిలో మారుమోగుతున్నాయి. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు దీక్ష విరమణ చేసేందుకు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 2వ రోజు కొనసాగుతోంది. 5 రోజుల పాటు నిర్వహించనున్న భవానీ మాల విసర్జన కార్యక్రమం 25వ తేదీన ముగియనుంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భవానీ మాల విసర్జన చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భవానీలు భారీగా తరలివచ్చారు. నియమనిష్టలతో మండల, అర్ధమండల దీక్షలు చేసిన భవానీలు తలపై విరుముడి పెట్టుకునే దుర్గమ్మను స్మరించుకుంటూ దర్శనానికి తరలివచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. వినాయకుడి గుడి నుండి కెనాల్ రోడ్, ఘాట్ రోడ్ మీదుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము 3 గంటల నుంచే భక్తులను అనుమతించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విరుముడి సమర్పించి దేవస్థానం ఏర్పాటు చేసిన 3 హోమగుండాల్లో నేతి కొబ్బరికాయలు, పూజా ద్రవ్యములు సమర్పించుకుంటున్న భవానీలు ఆ తర్వాత మాలా విసర్జన చేస్తున్నారు. భవానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లా ఉన్నతాధికారులతో పాటు దుర్గగుడి ఈవో రామారావు సహా సంబంధిత శాఖల అధికారులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీక్షా విరమణలను పురస్కరించుకుని 5 రోజుల పాటు భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నామని, అంతరాలయ దర్శన, ఆర్జిత సేవలని నిలుపుదల చేసినట్లు దుర్గగుడి అధికారులు తెలియజేశారు. భవానీ భక్తుల రాకతో అటు ఇంద్రకీలాద్రితో పాటు కొండ దిగువన ఉన్న కనకదుర్గానగర్, రథం సెంటర్, కెనాల్ రోడ్ పరిసర ప్రాంతాలు రుధిరవర్ణంతో ఎరుపెక్కాయి. జై భవానీ, జై జయ భవానీ నామస్మరణలతో ఇంద్రగిరులు మార్మోగుతున్నాయి.
అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. సీఎంఓ అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై వివరించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎంకు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని, వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో దగాపడ్డ వారిని ఆదుకోవడంలో మంత్రి లోకేష్ తనదైన ముద్ర చూపుతున్నారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో మహిళకు తాజాగా మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. ఆయన చొరవతో షేక్ మున్ని అనే మహిళ స్వస్థలానికి చేరుకున్నారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో దగాపడ్డ వారిని ఆదుకోవడంలో మంత్రి లోకేష్ తనదైన ముద్ర చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 5 నెలల కాలంలోనే ప్రభుత్వ యంత్రాంగం, టీడీపీ, ఎన్ఆర్ఐ విభాగం నేతల సమన్వయంతో పదుల సంఖ్యలో స్వస్థలాలకు చేర్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మరో మహిళకు తాజాగా మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. ఆయన చొరవతో షేక్ మున్ని అనే మహిళ స్వస్థలానికి చేరుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన షేక్ మున్ని ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె యజమాని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. యజమాని పెట్టే బాధలు భరించలేక స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ ను ఆమె విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి తన టీం ద్వారా షేక్ మున్నిని క్షేమంగా రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చి ఆమె కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. తమ సమస్యను ఎక్స్ ద్వారా తెలిపిన వెంటనే స్పందించి మంత్రి లోకేష్ చేసిన సాయం పట్ల బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచమని, బెనిఫిట్ షోలను అనుమతించమని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అభినందనలు తెలిపారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడటంతో తెలంగాణ మేల్కొందన్నారు. టికెట్ రేట్ల పెంపు విధానాలను సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా ఈ సినిమా ఇండస్ట్రీ గురించి, తర్వాత జరిగిన పరిణామాల గురించి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో అనేక రకాల సినిమాలు తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రజలపైన భారాలు మోపుతూ పదే పదే బ్లాక్ మార్కెట్ టైప్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఉన్నారు. బెనిఫిట్ షోల పేరుతో వసూలు చేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పాపం ఫ్యాన్స్కి పెద్ద బెల్ట్ వేస్తున్నారు. నిజంగా ఫ్యాన్స్కి ఏదైనా ప్రిఫరెన్స్ ఉండాలి. ప్రిఫరెన్స్ కాకపోకుండా వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఈరోజు ఎక్కువ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఎట్టయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేశాడు, నిర్ణయం చేశారు, అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. ఖచ్చితంగా బెనిఫిట్ షోలు రద్దు చేయాలి. టికెట్ రేట్లు పెంచుకునే దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవ అంశం, నిజంగా జరిగిన సంఘటన పైన ఇవాళ రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వారు చేస్తున్నది ఏది ఏ రకంగా కూడా సమంజసం కాదు. 5% మించిన జీఎస్టీ స్లాబుల్లో ఉన్న వస్తువులు రాష్ట్రంలో రవాణా అయితే వాటిపై 1% ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్ సెస్ విధించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ సమావేశంలో ప్రస్తావించారు. ఇన్నోవేషన్లకు ప్రోత్సాహం ఇచ్చేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్ కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పయ్యావుల కేశవ్ ఇచ్చిన కీనోట్ ప్రసంగానికి ఇతర రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల నుంచి ప్రశంసలు దక్కాయి. 5% మించిన జీఎస్టీ స్లాబుల్లో ఉన్న వస్తువులు రాష్ట్రంలో రవాణా అయితే వాటిపై 1% ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్ సెస్ విధించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ సమావేశంలో ప్రస్తావించారు. దీనివల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలియజేశారు. ఈ సెస్ ద్వారా రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపడతామని పేర్కొన్నారు. 2018లో కేరళ వరదల సమయంలో ఇదే తరహా సెస్ విధించాలని గుర్తు చేశారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో నిర్వహించిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఇన్నోవేషన్లకు ప్రోత్సాహం ఇచ్చేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పయ్యావుల కేశవ్ తెలియజేశారు. ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలని, రాష్ట్రాలకు డేటా అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. చిన్న వ్యాపారస్తులు కాంపోజిషన్ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం ఆర్సీఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా జీఎస్టీ రిజర్వేషన్లను మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని పయ్యావుల కేశవ్ చెప్పారు. బోగస్ రిజిస్ట్రేషన్లను అరికట్టాలని వివరించారు. అదేవిధంగా పేదలకు రేషన్ ద్వారా ఇచ్చే ఫోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలని పయ్యావుల కేశవ్ జీఎస్టీ కౌన్సిల్ను కోరారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా భవానీ దుస్తులను ఎప్పటికప్పుడు తీసేలా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, భక్తులకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో పారిశుద్ధ్య ఏర్పాట్లను వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. వినాయకుడి గుడి, సీతమ్మవారి పాదాలు, కృష్ణవేణి ఘాట్, కేశఖండనశాల, కంట్రోల్ రూమ్, బబూరి గ్రౌండ్స్, పున్నమి ఘాట్, కుమ్మరిపాలెం సెంటర్, గిరి ప్రదక్షిణ ప్రాంతాల్ని క్షేత్రస్థాయిలో పర్యటించారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. గిరి ప్రదక్షిణ దారిలో భక్తులకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని పెంచాలని, మరికొన్ని మొబైల్ టాయిలెట్లను అమర్చాలని ఆదేశించారు. భవానీ భక్తులు వదిలే దుస్తులను ఎప్పటికప్పుడు తీసేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా నిర్వహణ చేయాలన్నారు. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ సిబ్బందిని పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను తెలంగాణ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనాలు పలికి అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆదివారం ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రి సీతక్కకు దుర్గగుడి అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సీతక్క అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి సీతక్కకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. తొలిసారి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. తన హయాంలో విద్యారంగాన్ని ఎంత ఉద్ధరించారని చెబుతున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అదే కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో 5 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారో సమాధానం చెప్పాలని చెందిన మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. జగన్ పనికిమాలిన ప్రయోగాలతో పేద ప్రజానీకం ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, లక్షల సంఖ్యలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి మాన్పించారని విమర్శించారు. మాజీ మంత్రి పీతల సుజాత శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం జీవో 117 తెచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు ఉండే ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేసి వాటిని వేరే చోటకు తరలించిందన్నారు. దూరంగా ఉన్న పాఠశాలలకు పంపించే అవకాశం లేక తల్లిదండ్రులు పిల్లలను మానిపించారని తెలియజేశారు. ప్రతి సంవత్సరం డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పిన జగన్ 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదన్నారు. దీంతో విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయని తెలియజేశారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 94 ఉంటే జగన్ హయాంలో అది 70 నుంచి 75కి పడిపోయిందన్నారు. దానికి కారణమేంటో జగన్ మాట్లాడారని, ఉపాధ్యాయులకు చదువు తప్ప ఇతరత్ర అనేక పనులు అప్పగించారన్నారు. చివరకు మద్యం షాపుల వద్ద వారిని కాపలా పెట్టిన ఘనత కూడా ఆయనకే దక్కిందని సుజాత విమర్శించారు. విద్యా వ్యవస్థలో పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారం కోసం లోకేష్ బాబు గారు చూపిస్తున్నటువంటి చొరవ గాని, శ్రమిస్తున్నటువంటి తీరు గాని చాలా అభినందనీయం. ఇంటర్మీడియట్ పిల్లల మిడ్ డే మీల్స్ నుంచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వరకు కూడా తనదైన శైలిలో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ లోకేష్ బాబు గారు ముందుకు వెళ్తున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికంగా ఇన్వెస్ట్ చేయడానికి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారు. ఎలాగైతే మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా విద్యార్థులు జాయిన్ అవటానికి సంఖ్య పెరుగుతుంది అనేసి కూడా చాలా సంతోషంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. స్టూడెంట్స్ ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఒక ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర పెట్టి వాళ్ళని అవమానించినటువంటి చరిత్ర వైసీపీది, జగన్ గారిది.
గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీల భూములను కొండపల్లి ఐల మేనేజర్ భాస్కర్ కబ్జా చేశారని తెలుగు మహిళా నాయకురాలు సిహెచ్ విజయ ఆరోపించారు. తమ పొలాలు స్థలాల చుట్టూ భాస్కర్ ఫెన్సింగ్ వేసి ఆయన ఆధీనంలోకి తీసుకున్నారని ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో శనివారం జరిగిన రెవెన్యూ సదస్సులో తన భూమిని కబ్జా చేసిన భాస్కర్ పై టీడీపీ నాయకురాలు విజయ ఫిర్యాదు చేశారు. 1983 నుంచి తన తండ్రి టీడీపీలో కష్టపడుతున్నందుకు గుర్తించి 1986లో ఎన్టీఆర్ పట్టా మంజూరు చేశారని తెలియజేశారు. తమ పొలాలు స్థలాల చుట్టూ భాస్కర్ ఫెన్సింగ్ వేసి ఆయన అధీనంలోకి తీసుకోవడమే కాకుండా గత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నాడని వాపోయారు. ఎస్సీ ఎస్టీ భూములు ఖాళీగా ఉంటే లాగేసుకుంటారా అని ఆవేదన చెందారు. భూ కబ్జాదారుల వెనుక టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఉన్నారా అని ప్రశ్నించారు. ఎస్టీ మహిళనైనా తాను గత 5 ఏళ్ల నుంచి భూముల గురించి ఒరిజినల్ పట్టాతో తిరుగుతున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన భూమిని తనకు అప్పగించి న్యాయం చేయాలని కోరారు. ఈరోజు రెవెన్యూ సదస్సు అని ఇక్కడ మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దాంట్లో నా సమస్య వినిపించుకోవడానికి వచ్చాను. ఏంటంటే గత ప్రభుత్వంలో మా ల్యాండ్కి ఫినిషింగ్ వేసేసాడు. ఐలా డిపార్ట్మెంట్ కొండపల్లి మున్సిపాలిటీలో భాస్కర్ అనే అతను కబ్జాలు గురి చేసి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ భూములు ఉన్నాయో వాటినన్నిటికీ కబ్జాలు చేసి ఆ పొలాల చుట్టూ ఆ స్థలాల చుట్టూ మొత్తానికి ఫినిషింగ్లు వేసేసుకొని తన ఆధీనంలో పెట్టుకొని గత ప్రభుత్వం తీసేసుకుంది, వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారని చెప్తున్నారు. వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరన్నా నాకు తెలియాలి. ఎస్సీ ఎస్టీ భూములు ఖాళీగా ఉంటే తీసుకుంటారా? ఒక ఎస్టీ మహిళ గత 5 సంవత్సరాల నుంచి తిరుగుతుంది, ఏ న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగేదని నేను రెవెన్యూ సదస్సుకు వచ్చాను. అలానే ప్రజా దర్బార్లో లోకేష్ అన్నకి పెట్టాను, కలెక్టర్ గారికి లక్ష్మీసాగర్ గారికి ఇచ్చాను, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు గారికి ఇచ్చాను, మన మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ఇచ్చాను. ఈరోజు రెవెన్యూ సదస్సుల్లో భాగంగా కొండపల్లిలో రెవెన్యూ సదస్సు నడుస్తుంది. పొద్దున్నే 9ంటికి స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 వరకు నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 7 దరఖాస్తులు అందినాయి. 37 మంది సభ్యులు హాజరయ్యారు. ఇది సాయంత్రం వరకు కంటిన్యూ అవుతుంది. ఈ వచ్చిన అర్జీలని ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేయబడుతుంది. మా సమస్య ఏంటంటే ముఖ్యంగా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి అలాగే ఉందండి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా, ఎంతమంది ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వం వచ్చినా నా సమస్యలకు పరిష్కారం ఇంతవరకు లభించలేదు. ఈ సదస్సులో నుంచి అయినా సరే మాకున్నటువంటి మేము అర్జీ పెట్టుకున్నటువంటి సమస్యని పరిష్కరిస్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న తప్పులకి మేము నడవలేని పరిస్థితుల్లో ఉండి కూడా అదే పనిగా ఈ పంచాయతీ ఆఫీసుల చుట్టూ, అలాగే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయి ఉన్నామండి. దయచేసి ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.